ఓం శ్రీ పరమాత్మనే నమః. భగవద్బంధువులందరికీ ఈ పాండురంగదాసుని హృదయపూర్వక నమస్కారాలు. దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయల వారు చెప్పి ఉన్నారు. అలాంటి ఈ తెలుగు తేనెలొలుకుతుంది అన్నటువంటి మాట కూడా ఉంది. అలాంటి తెలుగులో ఎన్నో కావ్యాలు, ఆ కావ్యాలలో ఎన్నో పద్యాలు, ఎన్నో వచనాలు, ఇలా అద్భుతమైనటువంటి మన భాష మనందరము కూడా నిలబెట్టవలసినటువంటి అవసరం ఉంది. అందులో ముఖ్యంగా పద్యాలు. ఈ పద్యరచన ఇతర ఏ భాషలలోనూ కూడా ఉండదు. అలాంటి పద్యరచన మనకు మాత్రమే సొంతం. అలాంటి పద్యాలలో మన వారు పూర్వీకులందరూ కూడా కొంతమంది శతక రూపేణ అందించి ఉన్నారు. అంటే శతకము అంటే 100 పద్యాల సమాహారం. ఇలాంటి వాటిలో మనకు బాగా తెలిసి మనం చిన్నప్పటి నుంచి చదివి విని ఉన్నవి సుమతీ శతకం, వేమన శతకం, దాశరథి శతకం, కాళహస్తీశ్వర శతకం, నరసింహ శతకం. ఇవన్నీ కూడా చాలా అద్భుతమైనటువంటి రచనా పటిమ ఉన్నవే. ఇప్పుడు ఈ దాసుడు మీకు నరసింహ శతకాన్ని అందించబోతున్నాడు. ఈ నరసింహ శతకం మహానుభావులైనటువంటి శేషప్ప కవి గారు దీనిని వ్రాసి ఉన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి, లేక ఇప్పటి కరీంనగరం జిల్లాలో ఉన్నటువంటి ధర్మపురి అనేటువంటి ఉత్తరవాహినిగా గోదావరి ఉన్నటువంటి ప్రదేశంలో నరసింహస్వామి వారు కొలువై ఉన్నారు. ఆ నరసింహస్వామి వారికి మకుటాన్ని చెప్తూ ఎన్నో అద్భుతమైనటువంటి తెలుగు నానుడులు, నడులు, నుడులు కూడా ఆయన చెప్పి ఉన్నారు. ఇవన్నీ కూడా మనందరికీ తెలుసు. ఈ జాతీయాలన్నీ కూడా ఉన్నాయని. కానీ అవన్నీ ఒక్కొక్క శేషపద్యంలోనూ కూడా ఆయన ఎంతో బాగా చెప్పి ఉన్నారు. అలాంటి పద్యాలని మనం ఇవాళ నుంచి రోజుకి 10 పద్యాల చొప్పున మనం వినడానికి ప్రయత్నం చేద్దాం. అలా మనందరము విని ఆ నృసింహస్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. శ్రీ మనోహర సురార్చిత సింధు గంభీర భక్తవత్సలకోటి భానుతేజ కంజనేత్ర హిరణ్యకశ్యపాంతకశూరా సాధురక్షణ శంఖచక్రహస్తా ప్రహ్లాదవరదా పాపధ్వంస సర్వేశ క్షీరసాగరసాయి కృష్ణవర్ణ పక్షివాహన నీలభ్రమరకుంతలజాల పల్లవారుణపాద పద్మయుగళ చారు శ్రీచందనాగరు చర్చితాంగ కుందకుట్మలదంత వైకుంఠధామా భూషణ వికాస శ్రీధర్మపురి నివాస దుష్ట సంహార నరసింహ దురితదూరా పద్మలోచన శీస పద్యముల్ని మీద చెప్పబూనితినయ్య చిత్తగింపు గణయతి ప్రాస లక్షణము చూడగలేదు పంచకావ్య శ్లోక పఠనలేదు అమరకాండత్రయం బరసి చూడగలేదు శాస్త్రీయ గ్రంథముల్ చదువలేదు నీ కటాక్షంబుననే రచించెదగాని ప్రజ్ఞనాయది కాదు ప్రస్తుతింప తప్పు కలిగిన సద్భక్తి తక్కువోనే చెరకునకు వంకపోయిన చెడున తీపి భూషణ వికాస శ్రీధర్మపురి నివాస దుష్ట సంహార
నరసింహ దురితదూరా. నరసింహ నీ దివ్య నామమంత్రము చేత దురిత జాలములెల్ల దోలవచ్చు. నరసింహ నీ దివ్య నామమంత్రము చేత బలువైన రోగముల్ బాపవచ్చు. నరసింహ నీ దివ్య నామమంత్రము చేత రిపు సంఘముల సంహరింపవచ్చు. నరసింహ నీ దివ్య నామమంత్రము చేత దండహస్తుని బంట్ల దరుమవచ్చు. భడిరా నేనీ మహామంత్ర బలము చేత దివ్య వైకుంఠ పదవి సాధింపవచ్చు. భూషణ వికాస శ్రీధర్మపురి నివాస దుష్ట సంహార నరసింహ దురితదూరా. ఆదినారాయణాయనుచు నాలుకతోడ పలుక నేర్చిన వారి పాదములకు సాష్టాంగముగ నమస్కారమర్పణ చేసి ప్రస్తుతించెదనయ్య బహువిధములా. ధరణిలో నరులెంత దండివారైనను నిన్నుగానని వారి నే స్మరింప మేము శ్రేష్ఠులమంచు మిడుకుచుండెడి వారి చెంత జరగబోను శేషశయనా. పరమసాత్వికులైన నీ భక్తవరులా దాసులకు దాసుడను జుమ్మి ధాత్రిలోన. భూషణ వికాస శ్రీధర్మపురి నివాస దుష్ట సంహార నరసింహ దురితదూరా. ఐశ్వర్యములకు ననుసరింపగలేదు, ద్రవ్యమిమ్మని వెంట దగులలేదు. కనకమిమ్మని సాల కష్టపెట్టగలేదు, పల్లకిమ్మని నోట పలుకలేదు. సొమ్ములిమ్మని నిన్ను నమ్మిగొల్వగలేదు, భూములిమ్మని పేరు పొగడలేదు. బలములిమ్మని నిన్ను బ్రతిమాలగాలేదు, పనుల నిమ్మని పట్టు పట్టలేదు. నేను కోరినదొక్కటే నీలవర్ణ, చెయ్యనను మోక్షమిచ్చిన చాలు నాకు. భూషణ వికాస శ్రీధర్మపురి నివాస దుష్ట సంహార నరసింహ దురితదూరా. మందుడనని నన్ను నింద చేసిననేమి, నా దీనతను చూచి నవ్వనేమి. దూరభావము లేక తూలనాడిననేమి, ప్రీతిసేయక వంకబెట్టనేమి. కక్కసంబులు పల్కి వెకిరించిననేమి, తీవ్ర కోపము చేత తిట్టనేమి. హెచ్చు మాటల చేత నెమ్మెలాడిననేమి, చేరి దాపట గేలిసేయనేమి. కల్పవృక్షంబువలె నీవు కల్గనింకా, ప్రజల లక్ష్యంబు నాకేల పద్మనాభ. భూషణ వికాస శ్రీధర్మపురి నివాస దుష్ట సంహార నరసింహ దురితదూరా. చిత్తశుద్ధిగా నీకు సేవ చేసెదగాని, పుడమిలో జనుల మెప్పులకుగాదు. జన్మ పావనతకై స్మరణ చేసెదగాని, సరివారిలో ప్రతిష్టలకుగాదు. ముక్తి కోసము నేను మ్రొక్కివేడెదగాని, దండి భాగ్యము నిమిత్తంబుగాదు. నిన్ను బొగడ విద్య నేర్చితినే కాని,
కుక్షి నిండెడు కోటి కొరకుగాదు పారమార్థికమునకు నే పాటుపడితి కీర్తికి అపేక్ష పడలేదు కృష్ణవర్ణ భూషణ వికాస శ్రీధర్మపురి నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా శ్రవణరంధ్రముల నీ సత్కథల్ పొగడంగా లేశమానందము లేనివాడు పుణ్యవంతులు నిన్ను పూజ సేయగజూచి భావమందుత్సాహపడనివాడు భక్తవర్యులు నీ ప్రభావముల్ పొగడంగా తత్పరత్వములేక తలగువాడు తన చిత్తమందు నీ ధ్యానమెన్నడు లేక కాలమంతయు వృధా గడుపువాడు వసుధలో నెల్ల వ్యర్థుండు వాడయగును మరియు జడుగాక ఎప్పుడు మమతనుంది భూషణ వికాస శ్రీధర్మపురి నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా గౌతమీ స్నానాన కడదేరుదమటన్న మొనసి చన్నీళ్లలో మునుగలేను తీర్థయాత్రలచే కృతార్థుడౌదమటన్న బడలి నేమంబులునే నడపలేను దానధర్మములు సద్గతిని జందుదమన్నా ఘనముగా నా యొద్ద ధనము లేదు తపమాచరించి సార్థకమునందుదమన్నా నిమిషమైన మనస్సు నిలుపలేను కష్టముల కోర్వనా చేతగాదు నిన్ను స్మరణ చేసదనా యథాశక్తి కులది భూషణ వికాస శ్రీధర్మపురి నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా అర్ధివాండ్రకునీక హాని చేయుట కంటే దింపుతో వసనాభి దినుట మేలు ఆడుబిడ్డల సొమ్ములపహరించుట కంటే బండగట్టుకనూత పడను మేలు పరుల కాంతలగూడి బట్టి బల్మిగూడుట కంటే బడబాగ్నికీలలన్ బడుట మేలు బ్రతుకజాలక దొంగ పనులు సేయుట కంటే కొంగుతో ముష్టెత్తుకొనుట మేలు జలజదళ నేత్ర నీ భక్త జనులతోడి జగడమాడెడు పని కంటే చావు మేలు భూషణ వికాస శ్రీధర్మపురి నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. హరి ఓం తత్సత్.